గోమాత సంరక్షణ భారతీయ సంస్కృతిలో అత్యంత పవిత్రమైన సేవ అని టీటీడీ అదనపు ఈవో వెంకయ్య చౌదరి అన్నారు. గో సంరక్షణ ఉద్యమంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని కోరారు. టీటీడీ బోర్డు సభ్యుడు జ్యోతిల నెహ్రూ ఫౌండేషన్, శ్రీనివాస సేవ ట్రస్ట్ చైర్మన్ సత్యనారాయణ ఆధ్వర్యంలో తిరుపతి ఎస్వీ గోశాలకు 180 లారీల ద్వారా సుమారు 1600 టన్నుల ఎండుగడ్డిని విరాళంగా అందజేశారు. కాకినాడ జిల్లా జగ్గంపేట నుంచి ఎండుగడ్డిని సేకరించి భారీ స్థాయిలో విరాళం అందించడం అభినందనీయమని వెంకయ్య చౌదరి అన్నారు. దాదాపు మనకి 3000 గోవులు ఉన్నాయి. అయితే గో సంరక్షణలో మిగతా సివిల్ సొసైటీ కూడా పార్టిసిపేట్ చేయటం అనేది ఇంకా మంచి పరిణామం. ఈరోజు జగ్గంపేట ఎమ్మెల్యే గారు, బోర్డు మెంబర్ గారు ఇంకొద్ది ఇనిషియేటివ్ తీసుకొని సత్యనారాయణ గారి వాళ్ళ ఫౌండేషన్ కూడా కలుపుకొని 1600 టన్నుల ఎండుగడ్డిని ఈరోజు ఇక్కడికి జగ్గంపేట ఏరియా నుంచి ఇక్కడ దాకా తీసుకురావడం జరిగింది. ఇది ఒక మంచి సాంప్రదాయం. ఎందుకంటే గోవుని పరిరక్షించే క్రమంలో, గోవుని ఫీడ్ చేసే క్రమంలో, గోవు యొక్క ప్రొడక్టివిటీ పెంచే క్రమంలో అందరూ కూడా ఇలా పార్టిసిపేట్ చేస్తే మనకి మంచి పౌష్టికాహారం ఇచ్చే అవకాశం ఇంకా బెటర్గా ఉంటుందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. మన ఎండుగడ్డి ఎవ్రీడే మన గోశాలలో దాదాపు 4 టన్నుల దాకా ఇస్తూ ఉంటాం. ఈ డొనేషన్లో దాదాపు మనం 3 నెలల దాకా కొనే అవకాశం కూడా ఉండదు. 3 నెలల ఏకాబికిన మనం ఈ డొనేషన్లో ఇచ్చిన దాన్ని మనం వాడుకునే అవకాశం కూడా ఉంటుంది. గో సంరక్షణ అన్నది చాలా అతి కీలకమైనది. గ్రామీణ ప్రాంతంలో కూడా చాలా అరుదుగా కనిపిస్తున్నాయి వాళ్ళకు. దీన్ని ఇక్కడికి వచ్చిన నేను బోర్డు మెంబర్గా వచ్చిన తర్వాత 4-5 పర్యాయాలు ఈ గోశాలను పర్యటించడం, ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులను చూడడం, ఏది అవసరమో దాన్ని మనం అందివ్వాలి.